హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అవమానకరమైన మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు వైసీపీ నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నాయని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ 5 ఏళ్ల విఫల పాలనలో శాంతి భద్రతలు, అభివృద్ధి గురించి చెప్పుకునేందుకు ఏమీ లేకే వారికి తెలిసిన దూషణలు, బెదిరింపులు, కులపరమైన దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక మహిళను దళిత నాయకురాలిని లక్ష్యంగా చేసుకోవడం అనుకోకుండా జరిగింది కాదని స్పష్టమవుతోందన్నారు. ఇది వైసీపీ పెంచి పోషించిన రాజకీయ విష సంస్కృతిని ప్రతిబింబిస్తోందని మండిపడ్డారు. కష్టపడే తత్వానికి, ధైర్యానికి, ప్రజాసేవకు హోంమంత్రి అనిత నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు ఎంత దూషించినా ఆమె సాధించిన విజయాలను తగ్గించలేరని, ఆమె గొంతును నొక్కలేరని లోకేష్ చెప్పారు. ఇలాంటి విద్వేషపూరిత రాజకీయాల్ని ఏపీ ప్రజలు పదే పదే తిరస్కరించారన్నారు. హోంమంత్రి అనితకు, ప్రతి మహిళకు, ప్రతి దళితునికి వైసీపీ క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.